ఈ చాప్టర్ 2లో మనం అసలు ఎక్సెల్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అండ్ బేసిక్ లేఅవుట్ ఏంటి అనేది చూద్దాం. మనం ఎక్సెల్ మీద వర్క్ చేయాలంటే అసలు ఈ ఎక్సెల్ ఎలా ఉంటుంది, ఇందులో ఏ ఫీచర్స్ ఉంటాయి, ఆ ఫీచర్స్ ని మనం ఎలా యూజ్ చేయాలి అనేవి తెలుసుకోవాలి. సో గైస్, ముందుగా ఎక్సెల్ ఓపెన్ చేయాలంటే మనం ఈ స్టార్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఈ స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ పిన్డ్ అప్లికేషన్స్ లోనే నాకైతే ఎక్సెల్ ఉంది. దీన్ని క్లిక్ చేసినా ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇక్కడ ఈ ఎక్సెల్ అనేది లేకపోతే ఈ సెర్చ్ బార్ లో జస్ట్ ఎక్సెల్ అని టైప్ చేయండి. బెస్ట్ మ్యాచ్ లో మనకి ఎక్సెల్ యాప్ అని చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఎక్సెల్ ఓపెన్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎక్సెల్ ఓపెన్ అయిపోయింది మనకి. ఇలా ఓపెన్ అవగానే మనకి ముందుగా ఇక్కడ ఒక 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి లెఫ్ట్ సైడ్ లో. సో ఫస్ట్ వచ్చేసి హోమ్ బటన్ అనమాట. తర్వాత న్యూ అంటే న్యూ ఫైల్ ని క్రియేట్ చేసుకోవడానికి. ఆ తర్వాత ఓపెన్, మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఫైల్స్ ని ఓపెన్ చేసుకోవడానికి ఈ ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఇలా పక్కగా వస్తే న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. న్యూ అంటే మనం బ్లాంక్ వర్క్ బుక్ క్రియేట్ చేసుకోవాలా, లేదా ఇలా వెల్కమ్ టు ఎక్సెల్, ఫార్ములా ట్యూటోరియల్, పవర్ క్వెరీ ట్యూటోరియల్, పైవట్ టేబుల్ ట్యూటోరియల్ అని చెప్పి మనకి ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఫ్యాక్ట్స్ ఇన్ ద సెన్స్ ఎక్సెల్ని ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగే ఎక్సెల్లో మనకి ఏమైనా డౌట్స్ వస్తే ఎక్సెల్ డాక్యుమెంటేషన్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అనే ఆప్షన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా, సింపుల్గా ఇది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఇన్బిల్ట్ మెటీరియల్ లాంటిది అనమాట. సో ఇది మనం ఎక్సెల్ ఓపెన్ చేయగానే మనకి ముందుగా కనిపించే పేజ్. సో ఇప్పుడు మనం ఒక బ్లాంక్ వర్క్ బుక్ అయితే ఓపెన్ చేద్దాం. వర్క్ బుక్ ఇన్ ద సెన్స్ ఎక్సెల్లో మనం ఒక పేజ్ ని వర్క్ బుక్ అంటాం. దీన్ని క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేస్తే ఇలా ఒక షీట్ అయితే మనకి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎక్సెల్ మీద వర్క్ చేస్తాం అనమాట. ఈ షీట్ అయితే ఓపెన్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ షీట్ లో బేసిక్ గా మనకి ఏ ఆప్షన్స్ ఉంటాయి, ఎక్సెల్ లో ఏ ఫీచర్స్ ఉన్నాయి అనేవి చూద్దాం. ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన ఇక్కడ బటన్ ఉంది చూడండి, ఈ బటన్ అనమాట. ఈ బటన్ ని కనుక మనం క్లిక్ చేస్తే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సేవ్ యాజ్, ప్రింట్, షేర్, ఎక్స్పోర్ట్, పబ్లిష్, క్లోజ్ అని. సో వన్స్ మనం వర్క్ బుక్ మీద వర్క్ చేసిన తర్వాత దాన్ని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడికి రావచ్చు అనమాట. సో మనం ఆల్రెడీ వర్క్ బుక్ ఓపెన్ చేసాం, అక్కడైతే ఏం వర్క్ చేయలేదు, బట్ ఎంటీ షీట్ ని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. అలా సేవ్ చేసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫోల్డర్స్ అనేవి కనిపిస్తాయి. బై డిఫాల్ట్ గా డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్ అనే ఫోల్డర్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. అలా కాకుండా మనకు కావాల్సిన ఫోల్డర్ లో సేవ్ చేసుకోవాలంటే ఈ బ్రౌజ్ అనే బటన్ ని క్లిక్ చేయండి. బ్రౌజ్ ని క్లిక్ చేస్తే మనకి ఫోల్డర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మనకి కావాల్సిన ఫోల్డర్ లో అయితే మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చుకోవాలి. సో ఇక్కడ బుక్ 1 అని బై డిఫాల్ట్ గా వచ్చింది. కావాలంటే మనకి ఎక్సెల్ కోర్స్ అని చెప్పి నేను ఇక్కడ ఫైల్ నేమ్ ఇస్తున్నాను. ఆ తర్వాత సేవ్ యాజ్ టైప్ అనమాట. సో మనం ఎక్సెల్ లో వర్క్ చేసాం, ఎక్సెల్ షీట్ ని సేవ్ చేస్తున్నాం. ఆ ఎక్సెల్ షీట్ ని సేవ్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ గా ఎక్సెల్ వర్క్ బుక్ అనేది వస్తుంది. అలా కాకుండా XML డేటా, CSV, అలాగే XML, యూనికోడ్, ఓన్లీ టెక్స్ట్ ఫార్మాట్, లేకపోతే PDF, ఇలా ఏ ఫార్మాట్ లో కావాలంటే ఆ ఫార్మాట్ లో మనం సేవ్ చేసుకోవచ్చు. సింపుల్ గా ఇక్కడ సేవ్ క్లిక్ చేస్తే ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది అనమాట. అలాగే ఇక్కడ మనకి ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డ్రా, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ, హెల్ప్ అని ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని మనం ట్యాబ్స్ అంటాం. సో ప్రస్తుతం మనం ఏ ట్యాబ్ లో ఉన్నాం, హోమ్ ట్యాబ్ లో ఉన్నాం అనమాట. హోమ్ ట్యాబ్ లో ఉంటే ఇక్కడ మనకి కింద ఈ గ్రీన్ లైన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఇన్సర్ట్ క్లిక్ చేసాం అనుకోండి, ఇన్సర్ట్ ట్యాబ్ లో ఉంటాం. చూడండి, ఇన్సర్ట్ అంటే ఇదిగోండి, ఇన్సర్ట్ అంటే ఇలా గ్రీన్ లైన్ వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ మనకి ఈ పార్ట్ ఉంది కదా, ఈ బాక్స్ మొత్తాన్ని కలిపి రిబ్బన్ అంటాం. ఓకే, ఈ రిబ్బన్ ఫార్మాట్ అనేది 2007 కంటే ముందు ఎక్సెల్ లో లేదు. 2007 తర్వాతే యూజర్ ఇంటర్ఫేస్ ని ఈ రిబ్బన్ ఫార్మాట్ తో అప్డేట్ చేశారు. ఓకే, సో ఈ రిబ్బన్ ఫార్మాట్ లో తర్వాత డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ ఏంటి, క్లిప్ బోర్డ్, ఫాంట్, అలైన్మెంట్, నంబర్, స్టైల్స్, సెల్స్, ఎడిటింగ్. సో ఇవన్నీ ఈచ్ గ్రూప్ ఆఫ్ రిబ్బన్ అనమాట. ఈచ్ గ్రూప్ లో మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ ఏంటి, కట్, కాపీ, ఫార్మాట్, పెయింటర్, ఇవన్నీ క్లిప్ బోర్డ్ గ్రూప్ కి సంబంధించినవి. ఆ తర్వాత ఫాంట్ గ్రూప్ లో ఏముంటుంది మనకి, ఫాంట్ స్టైల్ ఏంటి, ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, ఫాంట్ బోల్డ్ ఉండాలా, ఇటాలిక్ ఉండాలా, అండర్లైన్ ఉండాలా, ఫాంట్ కలర్ ఏంటి, తర్వాత ఆ ఫాంట్ చుట్టూ ఉండే సెల్ కలర్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి అనమాట. తర్వాత అలైన్మెంట్, ఈ అలైన్మెంట్ లో మనకి మనం రాసిన టెక్స్ట్ సెంటర్ లో ఉండాలా, లేకపోతే రైట్ సైడ్ కి ఉండాలా, లెఫ్ట్ సైడ్ కి అలైన్ అయి ఉండాలా, పారాగ్రాఫ్ లాగా ఉండాలా అనే ఎలిమెంట్స్ అన్ని, అనే ఆప్షన్స్ అన్ని ఉంటాయి. తర్వాత నెంబర్, ఈ నెంబర్ గ్రూప్ లో నెంబర్స్ కి సంబంధించిన ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి. తర్వాత స్టైల్స్, ఫార్మాట్ స్టైల్ ఏంటి, మనకి స్ప్రెడ్ షీట్ ఏ స్టైల్లో ఉండాలి, కండిషనల్ ఫార్మాటింగ్ ఏంటి, ఇవన్నీ ఈ స్టైల్స్ గ్రూప్ లో ఉంటాయి. తర్వాత సెల్స్ ని డిలీట్ చేయడం, ఇన్సర్ట్ చేయడం, ఫార్మాట్ చేయడం, ఈ ఎలిమెంట్స్ అన్ని సెల్స్ గ్రూప్ లో ఉంటాయి. చివరిలో ఎడిటింగ్, క్లియర్ చేయడం, ఆర్థో సమ్, ఫిల్, షార్ట్ ఫిల్టర్, ఫైండ్ అండ్ సెలెక్ట్, ఇలాంటి ఆప్షన్స్ అన్ని ఈ ఎడిటింగ్ గ్రూప్ లో ఉంటాయి అనమాట. సో అలాగే మనం హోమ్, ఇన్సర్ట్, డ్రా, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, ఇలా డిఫరెంట్ ట్యాబ్ ని క్లిక్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఫరెంట్ రిబ్బన్స్, అలాగే ఆ రిబ్బన్స్ లో డిఫరెంట్ గ్రూప్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఈ గ్రూప్స్ ని, ఎలిమెంట్స్ ని మనం ముందు కోర్సులో అన్నిటిని యూజ్ చేద్దాం. సో మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా, దీని తర్వాత చివరిలో ఇక్కడ కిందకు వస్తే ఇదేంటి, షీట్ 1 అనమాట.
సో ఇక్కడ షీట్ 1 అనేది ఉంది. సో మనం షీట్ 1లో వర్క్ చేస్తున్నాం ప్రస్తుతానికి. కాదు మనకి ఇంకా షీట్స్ అవసరం అన్నప్పుడు ఈ ప్లస్ బటన్ అనేది క్లిక్ చేయాలి. ఈ ప్లస్ బటన్ క్లిక్ చేసామనుకోండి నెక్స్ట్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. న్యూ షీట్ ఓపెన్ అవుతుంది. అది షీట్ 2. మళ్ళీ ఇంకో షీట్ కావాలంటే మళ్ళీ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే ఇంకో షీట్ ఓపెన్ అవుతుంది. అలాగే ఇంకో షీట్ ఓపెన్ చేసుకోవచ్చు. క్లియర్? సో ఇలా మనకి ఎన్ని షీట్స్ కావాలంటే అన్ని షీట్స్లో మనం వర్క్ చేసుకోవచ్చు. ఈ షీట్స్ అన్ని కలిపి మనకు ఒక ప్రాజెక్ట్ అవ్వచ్చు, అదే వర్క్ బుక్ అవుతుంది. ఓకే, సో ఇలా షీట్స్ ఓపెన్ చేశాను, ఎక్సెసివ్ ఓపెన్ చేశాను, ఈ షీట్స్ నాకు అవసరం లేదు. అలాంటప్పుడు ఈ షీట్ అయితే మనం డిలీట్ చేయొచ్చు. ఎలా డిలీట్ చేయొచ్చు? ఈ షీట్ మీద రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అనమాట. ఇన్సర్ట్, డిలీట్, రీనేమ్, మూవ్ ఆర్ కాపీ, వ్యూ కోడ్, ప్రొటెక్ట్ షీట్ ఇలా. సో ఈ డిలీట్ బటన్ని మనం క్లిక్ చేస్తే ఈ డిలీట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సేమ్ షీట్ 3ని కూడా ఈ డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే డిలీట్. షీట్ 2 కూడా మనం రైట్ క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. క్లియర్? సో షీట్స్ అలా క్రియేట్ చేసుకోవచ్చు, అదేవిధంగా డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షీట్ 1 ఉంది కదా, ఈ షీట్ 1కి నేను నేమ్ ఇవ్వాలనుకుంటున్నా. అలా నేమ్ ఇవ్వాలంటే దీని మీద రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసి రీనేమ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. సో ఈ రీనేమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్ చూపిస్తుంది. సో షీట్ 1 తీసేసి నేను ప్రాజెక్ట్ 1 అని చెప్పి నేమ్ ఇస్తున్నాను. ఓకే, క్లియర్? సో ప్రాజెక్ట్ 1 అనమాట ఇప్పుడు మన షీట్ 1 నేమ్. సో ఈ షీట్ 1లో మనకు కావాల్సిన వర్క్ అంతా మనం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనకి నేమ్ బాక్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఈ బాక్స్ ని నేమ్ బాక్స్ అంటాం. ఈ నేమ్ బాక్స్ అంటే ఏంటి, ఈ నేమ్ ఇక్కడ ఎలా వచ్చింది అనేది చూడండి. సో ఇక్కడ మనకి ABCDEFG అని చెప్పి కొన్ని నేమ్స్ ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ మనకి 1 2 3 4 5 6 అని చెప్పి కొన్ని బాక్సెస్ లో నేమ్స్ ఉన్నాయి. ఓకే, సో మనం ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ బాక్స్ ని క్లిక్ చేశాను అనుకోండి, ఈ బాక్స్ ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి నేమ్ చూడండి C7 అని వచ్చింది. ఈ C7 ఎలా వచ్చింది? సో ఇక్కడ C ఉంది, C ఉన్న ప్లేస్ లో క్లిక్ చేశాను. ఓకే, అలాగే ఇక్కడ 7 ఉంది. సో ఇక్కడ మనకి C7 అనేది నేమ్ వచ్చింది. ఇక్కడ C7 అనేది ఏంటి? ఈ బాక్స్ ని మనం ఏమంటాం? బాక్స్ కాదు, MS Excel లో మనం దీన్ని సెల్ అంటాం. ఓకే, సెల్. సో ఇక్కడ ఉన్న బాక్సెస్ అన్ని సెల్స్ అనమాట. సో ఈ సెల్ అనేది ఎలా ఏర్పడింది? ఇది కాలం. ఇక్కడ ABCDEFG అని చెప్పి మనకి నేమ్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కాలమ్స్ అనమాట. A ఒక కాలం, B ఒక కాలం, C ఒక కాలం, D ఒక కాలం, E ఒక కాలం, F ఒక కాలం. సో ఇవన్నీ కాలమ్స్ అనమాట. ఓకేనా? అలాగే 4 5 6 7 8 9 10 ఇవన్నీ రోస్ అనమాట. సో కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్సే ఒక టేబుల్. ఎక్సెల్లో అయితే ఒక స్ప్రెడ్ షీట్ అంటాం. ఓకే, క్లియర్ కదా? ఈ బాక్స్ ని మనం సెల్ అంటాం. ఈ సెల్ ఎలా ఏర్పడుతుంది? మనకి కాలం అండ్ రో కాంబినేషన్ తో ఏర్పడుతుంది. వన్స్ ఇక్కడ సెల్ ఏర్పడిన తర్వాత మనకి ఇక్కడ నేమ్ వచ్చేస్తుంది. ఓకే, ఇది నేమ్ బాక్స్ అవుతుంది. క్లియర్ కదా? ఆ తర్వాత ఇక్కడ మనకి చాలా పెద్ద బాక్స్ ఒకటి ఉంది చూడండి. సో ఈ పెద్ద బాక్స్ ని మనం ఫార్ములా బాక్స్ అంటాం అనమాట. ఓకే, ఇది నేమ్ బాక్స్, ఇది ఫార్ములా బాక్స్. నేమ్ బాక్స్ లో మనకి ఏముంటుంది? ఈ సెల్ ఒక నేమ్ ఉంటుంది. ఫార్ములా బాక్స్ లో ఏముంటుంది? ఆ సెల్ లో మనం ఏదైతే ఫార్ములాస్ రాసామో ఆ ఫార్ములాస్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. సెల్లో ఫార్ములా రాస్తే ఫార్ములా అనేది సెల్లో కనిపించాలి కదా, మళ్ళీ ఆ ఫార్ములా బాక్స్ లో ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను చూడండి. సో ముందుగా నేను ఇక్కడ ఒక ఫార్ములా అయితే రాసుకుంటాను. ఫార్ములా అనేది చిన్న క్యాలిక్యులేషన్ రాస్తాను. ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 2 + 3. ఏదైనా క్యాలిక్యులేట్ అవ్వాలంటే మనం ఈజ్ ఈక్వల్స్ టు రాయాలి. ఈజ్ ఈక్వల్స్ టు రాసి దాని తర్వాత మనం అడిషన్ రాసినా సబ్ట్రాక్షన్ రాసినా ఏది రాసినా కూడా క్యాలిక్యులేట్ అవుతుంది ఎక్సెల్లో. ఓకే, 2 + 3 రాశాను. 2 + 3 రాసి నేను ఎంటర్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి 5 కనిపిస్తుంది. సో 5 కనిపిస్తుంది కానీ దానికి ఉన్న ఫార్ములా ఏంటి? 2 + 3 కదా, అది కనిపించట్లేదు. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ పైన మనకి 2 + 3 కనిపిస్తుంది చూడండి కదా, పైన మనకి ఈజ్ ఈక్వల్స్ టు 2 + 3 అని కనిపిస్తుంది. అందుకే దీన్ని ఫార్ములా బాక్స్ అంటాం. క్లియర్? సో గైస్, ఇది ఎక్సెల్ యొక్క బేసిక్ ఇంటర్ఫేస్ అండ్ లేఅవుట్ అనమాట. ఎక్సెల్ అప్లికేషన్ ఎలా ఉంటుంది, ఇందులో ఉండే రిబ్బన్, ట్యాబ్స్, గ్రూప్స్, రోస్, కాలమ్స్ అండ్ సెల్స్ ఇవన్నీ ఏంటో మీకు ఇప్పుడు ఒక క్లియర్ ఐడియా ఉంది కదా. సో ఎక్సెల్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు తెలిసిపోయింది. కాబట్టి నెక్స్ట్ చాప్టర్ లో మనం ఎక్సెల్ ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం.